నేను రెగ్యులర్‌గా షుగర్ టాబ్లెట్స్ వాడుతున్నా. నా షుగర్ గూడా మంచిగా కంట్రోల్‌లో ఉంది. కానీ నాకు మధ్యలో షుగర్ తగ్గే లక్షణాలొస్తున్నాయి. ఏంటంటే చెమటలు రావడం, లేకపోతే ఆకలి ఎక్కువగా అవ్వడం, ఈ గాబరా అవ్వడం, గుండె దడ రావడం ఇలాంటి లక్షణాలనేది వస్తున్నాయని చెప్పారన్నమాట. మరి మనం పేషెంట్ ఏమని అడిగాం, మీరు ఏ టైంలో ఫుడ్ తీసుకుంటున్నారు అని అడిగామన్నమాట. అయితే పేషెంట్ ఏంటి బ్రేక్‌ఫాస్ట్ ఏమో 10, 10:30కి అలా తీసుకుంటున్నారు. లంచ్ ఏమో 1:30 తర్వాత 2, 3 ఇలా తీసుకుంటున్నారు. నైట్ డిన్నర్ మాత్రం 10 తర్వాత ఇలా తీసుకుంటున్నారనమాట. ఇలా ఇర్రెగ్యులర్ టైం పీరియడ్స్లో ఫుడ్ అనేది తీసుకుంటున్నారు. అయితే మీరు అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే మీ షుగర్ మంచిగా కంట్రోల్లో ఉన్నప్పుడు టాబ్లెట్స్ రెగ్యులర్గా వేసుకున్నప్పుడు మీరు టైంకి తినకపోతే మాత్రం మీ షుగర్ ఇలా లో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మీరేంటంటే ఈ 3 మెయిన్ మీల్స్ ఏవైతే ఉంటాయి కదా, మాక్సిమం 7:30 to 8:30 మధ్యలో బ్రేక్ఫాస్ట్ అండ్ 12:30 to 1:30 మధ్యలో లంచ్, డిన్నర్ ఏమో 7:30 to 9 మధ్యలో ఇలా కొంచెం అటు ఇటుగా టైం ప్యాటర్న్ చూసుకొని రెగ్యులర్గా టైంకి తీసుకోండి. అంతేగాని మీరు 1-2 అవర్స్ లేట్ చేస్తే మాత్రం ఇలా షుగర్ డౌన్ అయ్యే లక్షణాలు అయితే ఉంటాయి. ఈవినింగ్ పూట కూడా 4 to 6 మధ్యలో స్నాక్స్ లెక్క ఫ్రూట్స్ అలా తీసుకోవచ్చు. ఈ 11 to 11:30 మధ్యలో కూడా కొంచెం స్ప్రౌట్స్, డ్రై ఫ్రూట్స్ అలా స్నాక్స్ లెక్క అలా తీసుకోవచ్చు. మెయిన్గా మీరు తీసుకోవాల్సిన 3 మీల్స్ అండ్ స్నాక్స్ లెక్క ఒక 2 మీల్స్ అన్నమాట. ఇలా తీసుకుంటే మీ షుగర్ కూడా మంచిగా కంట్రోల్లో ఉంటుంది. షుగర్ డౌన్ అయ్యే లక్షణాలు కూడా ఉండవు. మరి మీరు ఎలా టైం ప్యాటర్న్ ఫాలో అవుతున్నారో కింద కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.